నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరం జూలై 2వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే భద్రకాళి జ్యోతిష్యాలయం, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ 2 తేదీల్లో అంటే జూలై 19, 20 తేదీల్లో వీరి జీవితంలో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే, మీకు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఏకపక్షంగా పొరపాటుగా మీరు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మీకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి అంశంలో కూడా సక్సెస్ కాగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, జూలై 19, 20 తేదీల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఏ మార్పులు అయితే మీ యొక్క లైఫ్లో రావాలని ఆరాటపడుతున్నారో అటువంటి మార్పులు కొన్ని మీ యొక్క జాతకంలో ఈ సమయంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగంలో మార్పులు లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే మీ కోరిక ఈ 2 రోజుల్లో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వదిలేసే కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఉద్యోగంలో అభివృద్ధి ఉండాలని, పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని మీరు చాలా కాలంగా ప్రయాసపడుతున్నారా? మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ 2 తేదీల్లో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. వృషభ రాశి వారు ఈ 2 తేదీల్లో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఆశించినటువంటి మార్పులను ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక, అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూడటం కోసం కావచ్చు, వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో, అంటే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఏ అంశంలో అయితే మీరు మార్పులు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే చాలా రోజుల నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారు మీతో చాలా క్లోజ్గా ఉండేవారు. అంటే అది
మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క అత్యంత సన్నిహితులు కావచ్చు, మీరు చదువుకున్న చోట లేకపోతే పని చేసిన చోట మీకు చాలా సన్నిహితంగా ఒకప్పుడు ఉన్నారు, కానీ వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీరు తెలుసుకోలేకపోయారు. చాలా కాలంగా వారిని కలిస్తే బాగుండు అనే కోరిక మీ లోపల ఉంది, కానీ కలవడానికి ప్రయత్నాలు చేసినా కానీ కలుసుకునే మార్గం మాత్రం మీకు కనిపించలేదు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ 2 తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఖచ్చితంగా వింటారు. అంటే వారితో కమ్యూనికేషన్ కావడానికి వారి యొక్క అడ్రస్ కానీ లేకపోతే వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ దొరుకుతుంది, లేకపోతే వారే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు చాలా కాలం నుండి కలవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని కలిసే అవకాశాలు కూడా ఈ 2 తేదీల్లో మీ యొక్క ఒక జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే చాలా కాలం నుండి వారిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. వారు ఏ సలహా ఇచ్చినా కానీ మీరు మాట్లాడకుండా, మీరు ఏమీ ఆలోచించకుండా ఆ సలహాను పాటిస్తూ వెళ్తున్నారు. అంటే మీకు చాలా సన్నిహితులుగా ఉంటున్నారని మీరు భ్రమపడుతున్నారు, కానీ వారు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కూడా ఉన్నారు. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకూడదండి. అంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు మీరు పనిచేసే చోట కానీ మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నారు. వారు మీ పైన ఎప్పుడూ కూడా ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు, కానీ పైకి మాత్రం నవ్వుతూ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల ఒక సమస్యను అయితే పొంచి ఉంది. జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే ఈ 2 తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. వారు ప్రతినిత్యం శని భగవాన్ని ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా శని భగవాను యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవెల్లా తోడుగా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.